హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన యూట్యూబ్ సిరీస్లో ఆల్రెడీ మనం ఒక వెబ్ సిరీస్ని ప్లాన్ చేసాం. 7 చిరంజీవులు వాళ్ళకు వరాలు ఎలా వచ్చాయని. అందులో భాగంగా 3 గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అందులో అశ్వత్థాముడు, ఆంజనేయుడు అండ్ విభీషణుడు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది వేదవ్యాసుడు. వేదవ్యాసుడు అనేది పేరు కాదు, ఇది ఒక పదవి. నేటి ఆధ్యాత్మిక గ్రంథాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్నీ వ్యాసుని రాసినవే. వేదాలను 4 భాగాలుగా విభజించారు. వేదాలను విభజించడం వల్ల వేదవ్యాసుడయ్యాడు. వేదాలతో పాటు మహాభారతం, మహాభాగవతంతో పాటు అష్టాదశ పురాణాలు రచించాడు వ్యాసుడు. వ్యాసుడు సప్త చిరంజీవులలో ఒకడు. భారతదేశంలో వివిధ భాషల్లో ఉన్న భారత భాగవత గ్రంథాలకు ఇతని రచనలే మూలం. వశిష్ఠుని మునిమనవుడితను, శక్తి మహర్షి మనవుడు, పరాశరుని కుమారుడు, భీష్మునికి వరుసకు అన్న. వ్యాస మహర్షి జననం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున జరిగింది. అష్టాదశ పురాణాలను, బ్రహ్మసూత్రాలను రాసి భారతీయ సాహిత్యంలో హిమాలయాలంత ఎత్తుకి ఎదిగాడు వేదవ్యాసుడు. వేదాలను విభజన చేసి అందుబాటులోకి తెచ్చిన మహోన్నతుడు. యమునా నది తీరంలో జన్మించిన వ్యాసుడు మహాభారతం లాంటి అద్భుత కావ్యాన్ని మనకు అందించాడు. అందులో ముఖ్య పాత్రధారైన విష్ణుమూర్తి అవతారమే ఈ వేదవ్యాస భగవానుడు. ప్రతి ద్వాపర యుగంలోనూ వ్యాసుడు జన్మించి వేద విభజన చేస్తాడని విష్ణు పురాణంలో చెబుతుంది. విష్ణు అంశతో పుట్టిన వేదవ్యాసుడు అతని విజ్డమ్ అండ్ నాలెడ్జ్ వలన సప్త చిరంజీవుల్లో ఒకటిగా ఉన్నాడు. వేదవ్యాసుడు కలియుగంలో కలికికి వేదాలను, వాటి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని, చిరంజీవిగా ఉంటాడని పురాణాల్లో ఉన్నాయి. ఇదంతా విన్న తర్వాత కూడా మీకు వేదవ్యాసుడు చిరంజీవి అని ఎలా అనిపిస్తుంది అంటే విజ్డమ్, నాలెడ్జ్కి చావైతే లేదు. అలాంటి పంచే వ్యక్తికి అసలు చావే ఉండదు. సో ఖచ్చితంగా ఈయన విష్ణుమూర్తి అవతారం కలికి కోసం మళ్ళీ తిరిగి వస్తాడు. అండ్ అంతవరకు స్టే ట్యూన్. బాయ్.